అల్లు అర్జున్ విడుదలపై ఉత్కంఠకు తెరపడింది. అల్లు అర్జున్ రేపు విడుదల కానున్నారు. రేపు ఉదయం 6 గంటల తర్వాత ఏ క్షణంలోనైనా అల్లు అర్జున్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని జైలు సూపరింటెండెంట్ అధికారికంగా నిర్ధారించారు. దీంతో చెంచల్గూడ జైల్లోని మంజీరా బరాక్లో అల్లు అర్జున్ రాత్రంతా ఉండనున్నారు. ఇప్పుడు రావచ్చు సార్. మార్నింగ్ మోస్ట్లీ రేపు మార్నింగ్ విడుదల మోస్ట్లీ రేపు మార్నింగ్. ఇప్పుడు ఛాన్స్ నాకు తెలిసిందే అది టుడే రిలీజ్ అవుతాయి సార్. టుడే రిలీజ్ అవుతాయి. జైలు అథారిటీస్ చెప్తారు. ఇప్పుడు రావచ్చు సార్. రేపు మార్నింగ్ మోస్ట్లీ రేపు మార్నింగ్ విడుదల మోస్ట్లీ రేపు మార్నింగ్. ఇప్పుడు ఛాన్స్ నాకు తెలిసిందే అది టుడే రిలీజ్ అవుతాయి సార్. టుడే రిలీజ్ అవుతాయి. జైలు అథారిటీస్ చెప్తారు. ఇప్పుడు రావచ్చు సార్. రేపు మార్నింగ్ పుష్పకు బెయిల్ వచ్చింది, కానీ రిలీజ్లో మాత్రం హైడ్రామా నెలకొంది. అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్పై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు చివరికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ అప్పటికే నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే కాసేపటికే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్ అయితే వచ్చింది, కానీ ఉత్తర్వులు చెంచల్గూడ జైలుకు చేరుకోవడానికి రాత్రి 9 గంటలు దాటింది. ఈలోగా బన్నీ జైలు నుంచి విడుదలవుతారంటూ అభిమానులు క్షణక్షణం ఎదురు చూశారు. చెంచల్గూడ జైలు పరిసర ప్రాంతాలకు కూడా ఫ్యాన్స్ భారీగా చేరుకున్నారు. ఇక రాత్రి 9:30 గంటలకు కోర్టు సిబ్బంది జైలుకు ఉత్తర్వులు తీసుకుని వచ్చారు. కానీ ఆ కాపీలో కొన్ని తప్పులున్నాయంటూ ఉత్తర్వులను వెనక్కి పంపారు జైలు అధికారులు. దీంతో బన్నీ విడుదలపై ఉత్కంఠ నెలకొంది. పైగా ఆన్లైన్లో కూడా కోర్టు ఉత్తర్వులు అప్లోడ్ కాకపోవడంతో అల్లు అర్జున్ జైల్లో ఉండాల్సి వచ్చింది. అయితే రాత్రి 10 గంటల తర్వాత జైలుకు కాపీలు పంపించారు అల్లు అర్జున్ టీం. వాటిని జైలు అధికారులు వెరిఫై చేశారు. కానీ చివరకు రేపు అల్లు అర్జున్ను విడుదల చేస్తామని జైలు అధికారులు తెలిపారు. మరోవైపు బన్నీ సాయంత్రం 8 గంటల సమయంలో టీ స్నాక్స్ తీసుకున్నారు. ఇక ఆయనకు జైలు అధికారులు క్లాస్ 1 బరాక్ను కేటాయించారు. పుష్ప 2 సినిమా విడుదల సమయంలో ఈ నెల 4, 5 తేదీల్లో బందోబస్తును కోరుతూ సంధ్యా థియేటర్ యాజమాన్యం చిక్కడపల్లి ఏసీపీకి పంపిన లేఖపై సెంట్రల్ డీసీపీ వివరణ ఇచ్చారు. రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, మతపరమైన కార్యక్రమాలకు సంబంధించి బందోబస్తు కోసం చాలా అభ్యర్థనలు వస్తుంటాయన్నారు. అయినా ప్రతి ఈవెంట్కు బందోబస్తు ఏర్పాటు చేయడం వనరులకు మించిందేమీ కాదన్నారు. అయితే భారీ సంఖ్యలో జనం వచ్చే అవకాశం ఉన్న సందర్భాల్లోనో, ప్రముఖ వ్యక్తి సందర్శిస్తున్న నిర్దిష్ట సందర్భాల్లోనో ఆర్గనైజర్ వ్యక్తిగతంగా పోలీస్ స్టేషన్ను కానీ, ఏసీపీ కార్యాలయాన్ని కానీ, డీసీపీ కార్యాలయాన్ని కానీ వచ్చి వివరాలు తెలియజేయాల్సి ఉంటుందన్నారు. అలా వ్యక్తిగతంగా వచ్చి తెలియజేస్తేనే బందోబస్తు కల్పించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. సంధ్యా థియేటర్కు సంబంధించి ఏ అధికారిని నిర్వాహకులు వచ్చి కలవలేదన్నారు. కేవలం లేఖను సమర్పించారని స్పష్టం చేశారు. థియేటర్ వెలుపల క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం తగిన బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ పోలీసులకు ఎలాంటి వివరాలు అందుబాటులో లేవన్నారు. అల్లు అర్జున్ వచ్చే వరకు జనం బాగానే అదుపులో ఉన్నారని, అయితే థియేటర్ వద్దకు వచ్చాక తన వాహనం సన్ రూఫ్ నుంచి బయటకొచ్చి అక్కడ గుమిగూడి ఉన్న వారికి చేతులు ఊపడం ప్రారంభించారన్నారు. ఆ తర్వాత థియేటర్ మెయిన్ గేట్ వైపు చాలామంది వెళ్లారని, అదే సమయంలో అల్లు అర్జున్ ప్రైవేట్ సెక్యూరిటీ వాహనానికి దారి కోసం ప్రజలను నెట్టడం ప్రారంభించారన్నారు. భారీ సమూహం నుంచి హీరో అల్లు అర్జున్ను వెనక్కి తీసుకెళ్లాలని అతని టీంకు పోలీసులు చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
అల్లు అర్జున్ 2 గంటలకు పైగా థియేటర్లోనే ఉండడంతో తగిన బందోబస్తు ఏర్పాటు చేశామని, అయితే అతని చర్యలే ఈ దురదృష్టకర సంఘటనకు దారితీశాయన్నారు. మరోవైపు అల్లు అర్జున్ భార్య పట్ల పోలీస్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారనే ప్రచారంలో నిజం లేదన్నారు సెంట్రల్ జోన్ డీసీపీ. పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లినప్పుడు బట్టలు మార్చుకునేందుకు కొంత సమయం కావాలని కోరారన్నారు. అల్లు అర్జున్ బెడ్రూమ్లోకి వెళ్లినప్పుడు పోలీస్ సిబ్బంది బయటే వేచి ఉన్నారన్నారు. అల్లు అర్జున్ బెడ్రూమ్ నుంచి బయటకు రాగానే అదుపులోకి తీసుకున్నారని స్పష్టం చేశారు. పోలీస్ సిబ్బందిలో ఒక్కరు కూడా అల్లు అర్జున్తో దురుసుగా ప్రవర్తించలేదన్నారు డీసీపీ. తగినంత సమయం ఇచ్చిన తర్వాత అల్లు అర్జున్ స్వయంగా బయటకు వచ్చి పోలీస్ వాహనం ఎక్కాడన్నారు. పుష్పకు బెయిల్ వచ్చింది, కానీ రిలీజ్లో మాత్రం హై డ్రామా నెలకొంది. అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్పై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు చివరికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ అప్పటికే నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే కాసేపటికే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్ అయితే వచ్చింది, కానీ ఉత్తర్వులు చెంచల్గూడ జైలుకు చేరుకోవడానికి రాత్రి 9 గంటలు దాటింది. ఈలోగా బన్నీ జైలు నుంచి విడుదలవుతారంటూ అభిమానులు క్షణక్షణం ఎదురు చూశారు. చెంచల్గూడ జైలు పరిసర ప్రాంతాలకు కూడా ఫ్యాన్స్ భారీగా చేరుకున్నారు. ఇక రాత్రి 9:30 గంటలకు కోర్టు సిబ్బంది జైలుకు ఉత్తర్వులు తీసుకొని వచ్చారు. కానీ ఆ కాపీలో కొన్ని తప్పులు ఉన్నాయంటూ ఉత్తర్వులను వెనక్కి పంపారు జైలు అధికారులు. దీంతో బన్నీ విడుదలపై ఉత్కంఠ నెలకొంది. పైగా ఆన్లైన్లో కూడా కోర్టు ఉత్తర్వులు అప్లోడ్ కాకపోవడంతో అల్లు అర్జున్ జైల్లో ఉండాల్సి వచ్చింది. అయితే రాత్రి 10 గంటల తర్వాత జైలుకు కాపీలు పంపించారు అల్లు అర్జున్ టీం. వాటిని జైలు అధికారులు వెరిఫై చేశారు. కానీ చివరకు రేపు అల్లు అర్జున్ను విడుదల చేస్తామని జైలు అధికారులు తెలిపారు. మరోవైపు బన్నీ సాయంత్రం 8 గంటల సమయంలో టీ స్నాక్స్ తీసుకున్నారు. ఇక ఆయనకు జైలు అధికారులు క్లాస్ 1 బరాక్ను కేటాయించారు. పుష్ప 2 సినిమా విడుదల సమయంలో ఈ నెల 4, 5 తేదీల్లో బందోబస్తును కోరుతూ సంధ్యా థియేటర్ యాజమాన్యం చిక్కడపల్లి ఏసీపీకి పంపిన లేఖపై సెంట్రల్ డీసీపీ వివరణించారు. రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, మతపరమైన కార్యక్రమాలకు సంబంధించి బందోబస్తు కోసం చాలా అభ్యర్థనలు వస్తుంటాయన్నారు. అయినా ప్రతి ఈవెంట్కు బందోబస్తు ఏర్పాటు చేయడం వనరులకు మించిందేమీ కాదన్నారు. అయితే భారీ సంఖ్యలో జనం వచ్చే అవకాశం ఉన్న సందర్భాల్లోనో, ప్రముఖ వ్యక్తి సందర్శిస్తున్న నిర్దిష్ట సందర్భాల్లోనో ఆర్గనైజర్ వ్యక్తిగతంగా పోలీస్ స్టేషన్కు కానీ, ఏసీపీ కార్యాలయానికి కానీ, డీసీపీ కార్యాలయానికి కానీ వచ్చి వివరాలు తెలియజేయాల్సి ఉంటుందన్నారు. అలా వ్యక్తిగతంగా వచ్చి తెలియజేస్తేనే బందోబస్తు కల్పించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. సంధ్యా థియేటర్కు సంబంధించి ఏ అధికారిని నిర్వాహకులు వచ్చి కలవలేదన్నారు సెంట్రల్ జోన్ డీసీపీ. కేవలం లేఖను సమర్పించారని స్పష్టం చేశారు. థియేటర్ వెలుపల క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం తగిన బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ పోలీసులకు ఎలాంటి వివరాలు అందుబాటులో లేవన్నారు. అల్లు అర్జున్ వచ్చే వరకు జనం బాగానే అదుపులో ఉన్నారని, అయితే థియేటర్ వద్దకు వచ్చాక తన వాహనం సన్ రూఫ్ నుంచి బయటకు వచ్చి అక్కడ గుమిగూడి ఉన్న వారికి చేతులు ఊపడం ప్రారంభించారన్నారు. ఆ తర్వాత థియేటర్ మెయిన్ గేట్ వైపు చాలామంది వెళ్లారని, అదే సమయంలో అల్లు అర్జున్ ప్రైవేట్ సెక్యూరిటీ వాహనానికి దారి కోసం ప్రజలను నెట్టడం ప్రారంభించారన్నారు సెంట్రల్ జోన్ డీసీపీ. భారీ సమూహం నుంచి హీరో అల్లు అర్జున్ను వెనక్కి తీసుకెళ్లాలని అతని టీంకు పోలీసులు చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అల్లు అర్జున్ 2 గంటలకు పైగా థియేటర్లోనే ఉండడంతో తగిన బందోబస్తు ఏర్పాటు చేశామని, అయితే అతని చర్యలే ఈ దురదృష్టకర సంఘటనకు దారితీశాయన్నారు. మరోవైపు అల్లు అర్జున్ భార్య పట్ల పోలీస్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారనే ప్రచారంలో నిజం లేదన్నారు సెంట్రల్ జోన్ డీసీపీ.
పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళినప్పుడు బట్టలు మార్చుకునేందుకు కొంత సమయం కావాలని కోరారన్నారు. అల్లు అర్జున్ బెడ్రూమ్లోకి వెళ్ళినప్పుడు పోలీస్ సిబ్బంది బయటే వేచి ఉన్నారన్నారు. అల్లు అర్జున్ బెడ్రూమ్ నుంచి బయటకు రాగానే అదుపులోకి తీసుకున్నారని స్పష్టం చేశారు. పోలీస్ సిబ్బందిలో ఒక్కరు కూడా అల్లు అర్జున్తో దురుసుగా ప్రవర్తించలేదన్నారు డీసీపీ. తగినంత సమయం ఇచ్చిన తర్వాత అల్లు అర్జున్ స్వయంగా బయటకొచ్చి పోలీస్ వాహనం ఎక్కాడన్నారు. అల్లు అర్జున్కు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. సుప్రీంకోర్టు నిర్దేశించిన న్యాయ సూత్రాల ఆధారంగా బెయిల్ ఇస్తున్నట్లు తెలిపింది. అయితే బెయిల్ ఆదేశాల్లో కొన్ని షరతులు విధించింది. జైలు సూపరింటెండెంట్కు 50,000 రూపాయల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని తెలిపింది. అలాగే కేసు విచారణ అధికారికి పూర్తిగా సహకరించాలని స్పష్టం చేసింది. సాక్షులను ఏ విధంగానూ ప్రభావితం చేయకూడదని కూడా అల్లు అర్జున్ను ఆదేశించింది హైకోర్టు.